చనిపోయిన మహిళ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించిన అల్లు అర్జున్. అయితే పుష్ప 2 సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు నిర్వహించినప్పుడు సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ రావడం జరిగింది. సో అప్పుడు ఆయన వచ్చినప్పుడు చాలా మంది ప్రేక్షకులు ఆయన చూడడానికి అక్కడ వేలాది మంది తరలి వచ్చారు. సో అప్పుడు ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలతో పాటు అక్కడికి వచ్చారు. సో అల్లు అర్జున్ చూస్తున్న క్రమంలోనే అక్కడ అల్లు అర్జున్ టీం వాళ్ళు అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలుసు, కానీ ఎగ్జాక్ట్లీ ఈ టైంకి వస్తున్నాడు, ఈ టైంకి సంధ్యా థియేటర్ కి చేరుకుంటాడనే విధంగా టీం వాళ్ళు మాత్రం థియేటర్ యాజమాన్యానికి చేరవేయలేదు. సో వాళ్ళు కూడా పోలీసులకైతే ఈ విషయాన్ని తొందరగా చెప్పలేదు. సో మొత్తానికైతే సడన్ గా అల్లు అర్జున్ అక్కడికి రావడం, అందరు వేలాది మంది ప్రజలు కూడా ఒక్కసారిగా ఆయన చూడడానికి రావడం, సో ఇదంతా కూడా క్లమ్జీ అయిపోయింది. కనీసం పక్కకు జరగడానికి కూడా స్థానం లేనటువంటి, ఇసుకేస్తే కూడా రానటువంటి మనుషులు అల్లు అర్జున్ చూడడానికి రావడం జరిగింది. సో ఆ క్రమంలోనే థియేటర్ యాజమాన్యం కూడా ఒక్కసారిగా థియేటర్ గేట్లు కూడా తీశారు. సో ఆ క్రమంలోనే అందరూ ఒకేసారి లోపలికి వెళ్ళడం వల్ల రేవతి తన కుమారుడు ఇద్దరు కూడా ప్రజలందరి కాళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడం జరిగింది. సో రేవతి మాత్రం ఆ తోపులాట్లో అక్కడే ప్రాణాలు విడిచింది, కానీ తన కుమారుడు ఇంకా ఇద్దరితో పాటు విషమ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళైతే ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సమాచారం కూడా అందింది. సో దీనికి అంతటికి కూడా ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే, అల్లు అర్జున్ అక్కడికి రావడం అవసరమా, వచ్చినప్పటికీ కూడా ఈ విధంగా బయటకి షో అప్ చేస్తూ రావడం అవసరమా, సైలెంట్ గా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోవచ్చు కదా అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ తప్పేముంది, ఆయన ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ఆనవాయితీ ఏ విధంగా అంటే ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఏదైతే మెయిన్ థియేటర్ ఉంటుందో అక్కడికి రావడం, సినిమా చూడడం ఆనవాయితీ అనే విధంగా కూడా అల్లు అర్జున్ కూడా చెప్తున్నాడు. సో ఆయన సినిమా థియేటర్ కి వచ్చాడు, సో వాళ్ళు పిల్లలతో పాటు రావడం వాళ్ళది కూడా తప్పు కదా అని కూడా కొంతమంది అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎవరిది తప్పు ఏంటనే విషయం పక్కన పెడితే, పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఖచ్చితంగా అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్ల అది థియేటర్ యాజమాన్యం తప్పు కావచ్చు, అల్లు అర్జున్ టీం తప్పు కావచ్చు, లేకపోతే పోలీస్ యాజమాన్యం తప్పు కూడా కావచ్చు. తప్పు ఎవరిదైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం మాత్రం బలైపోయింది, ఇంకా ఇద్దరు కూడా విషమ పరిస్థితిలో ఉన్నారు. సో దీనికి అంతటికి కూడా కారణం సినిమా పరంగానే అయింది కాబట్టి ఖచ్చితంగా సినిమా యూనిట్ మాత్రం దీనికి బాధ్యత వహించాలనే విధంగా చాలా మంది ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేశారు. సో ఈ విమర్శలకు ధీటుగానే వాళ్ళ సినిమా రిలీజ్ అయింది, కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, వాళ్ళు మాత్రం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చాలా మంది ప్రజలు కూడా విమర్శలు గుప్పించారు. సో వీటన్నిటికీ కూడా ధీటుగా నిన్న ఈవినింగ్ మాత్రం అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో అసలు ఈ విషయం తెలిసినప్పుడు మేము మాత్రం షాక్కి గురయ్యాము, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మీకు ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అక్కడికి రావడం జరిగింది. సో మేము రావడం వల్ల అంటే ఇది అనుకోని జరగకపోయినప్పటికీ కూడా మేము రావడం వల్లనే ఆమె చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక తీరని లోటు. పోయిన ప్రాణాన్ని మాత్రం మేము తీసుకురాలేకపోయాం, కానీ ఖచ్చితంగా కుటుంబానికి మాత్రం మేము సహాయం చేస్తాము. 25 లక్షల రూపాయలు మాత్రం నేను ప్రకటిస్తున్నాను. ఇది కూడా పోయిన ప్రాణానికి విలువ కట్టి ఇవ్వడం లేదు, జస్ట్ ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఉంటుందనే విధంగా కూడా ఇస్తున్నాను. అదే విధంగా ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరి మందుల ఖర్చులు కావచ్చు, చికిత్స ఖర్చులు మొత్తం కూడా సపరేట్ గా ఇంకా నేనే భరిస్తాను. అండ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళ కుటుంబానికి మొత్తంగా కూడా సపోర్ట్ గా ఉంటాను. ఎప్పుడు ఏది కావాలన్నా కూడా నన్ను నిర్భయంగా అడగొచ్చు, ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ కూడా తొందరలోనే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళతో పాటు మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో కూడా నేను తెలుసుకుంటాననే విధంగా అల్లు అర్జున్ మాత్రం వీడియో క్లిప్ని రిలీజ్ చేశారు. సో మొత్తానికైతే ఎంతో మంది అసలు అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వడం లేదు అంటున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక బెస్ట్ సమాధానంగా ఆయన మాత్రం సమాధానం చెప్తూ అదే విధంగా 25 లక్షల రూపాయలు మాత్రం ప్రకటించారు. సో మరి ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.